హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. 7-8 మెంబర్స్ తినే కన్సిస్టెన్సీలో అయితే చేసామన్నమాట. కొలతలన్నీ సరిగ్గా చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందో ఒకసారి ఈ కన్సిస్టెన్సీలో ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ చికెన్ అంతా వాష్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే అందులోకి చెక్క లవంగాలు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 కప్ ఆఫ్ పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకున్న తర్వాత 3 టమోటాలు అయితే వేయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. మనం ఎంతసేపు మ్యాగ్నేట్ చేస్తే అంత బాగా వస్తుందన్నమాట ఈ చికెన్ బిర్యానీ. మీలో ఎంతమంది ఈ చికెన్ బిర్యానీ లవర్స్ ఉంటే లైక్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియోలో చూడండి, ఈ మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఆ ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మనం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ మీద అయితే వేయాలి. ఇప్పుడు రైస్ అయితే తీసుకోవాలి కదా, ఎంత తీసుకోవాలో చెప్తాను చూడండి. 1.5 kg చికెన్కి అయితే 1 kg ఆఫ్ బియ్యం అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోండి. మీరు ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పక్కకు పెట్టుకున్న బియ్యాన్ని అయితే స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ బిర్యానీ అయితే 7 to 8 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదన్నమాట, ఎందుకంటే మా ఇంట్లో ఫుడ్ కలర్ వేస్తే తినరు. ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేయండి, మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా చేసి పెట్టాము. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. అందులోకి బిర్యానీ ఆకు, చెక్క లవంగం, అలాగే కొంచెం గీ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ అంతా ఉడుకుతుండగానే ఇంకొక స్టవ్ మీద మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేడి చేసుకోవాలన్నమాట. రైస్ని అయితే ఒక 70% అయితే ఉడకనివ్వాలన్నమాట. వీడియోలో చూడండి, ఇంత మాత్రం ఉడికితే చాలు. ఇప్పుడు ఈ చికెన్ అయితే నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం రైస్ని అయితే వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రెసిపీలో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ వెనక్కి వెళ్ళి లైక్ చేయండి. ఇప్పుడు అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో గీ అయితే వేసుకోండి. ఇప్పుడు ప్లేట్ అంతా బాగా గాలి రాకుండా కవర్ చేయాలన్నమాట. ఇప్పుడు బరువైన వస్తువు ప్లేట్ పైన పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు అయితే వదిలేసి మరీ ఓపెన్ చేయండి.